దేశానికి రాజ్యాంగాన్ని అందించడని చాలా బాధాకరమైన విషయం. ముగ్గురు కొడుకులు, ఒక పాప చనిపోయింది. అయినా తన పట్టు విడవకుండా విదేశాలకు పోయి చదువుకుని వచ్చి ఈ దేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తన కొడుకు మూడో కుమారుడు చనిపోయినప్పుడు ఆయన విదేశాల నుంచి చదువుకొని ఈ దేశానికి వచ్చినప్పుడు ఆ కుమారుడు చనిపోతాడు. యూనిటీ పవర్ లేక చక్కగా ఆమెకు ఆహారం పెట్టలేక చనిపోయిన తర్వాత శవాన్ని ఇంట్లో వండబెడతారు. అందరు చూడడానికి వస్తారు. చూడడానికి వచ్చి ఏమైంది, ఇంకా తీస్తారు అంటే అంబేద్కర్ గారు జేబులో చేతి పెడుతుంటాడు, తీస్తుంటాడు, చేతి పెట్టి తీస్తున్నాడు. అంటే ఆ శవం మీదికి తెల్లబట్ట తేవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అలాంటి దీనమైన స్థితిలో ఉన్నాడు అంబేద్కర్. అప్పుడు పక్కన ఉన్నటువంటి రమాబాయి గారు చూసి, అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవే అని చెప్పేసి ఇంట్లోకి పోయి పెళ్ళైనప్పుడు ఆమె గట్టిగా తెల్ల చీర ఉంటుంది. ఆ తెల్లటి చీరను కట్ చేసుకొని వచ్చి ఆ బాపు మీద పరిచి ఆ శివయాత్రను అందరు కలిసి తీసుకొని పోతారు. తీసుకొని పోయిన తర్వాత అందరూ అంబేద్కర్ వచ్చి కలిసిపోయిన తర్వాత నైట్ 1 అవుతుంది. 1 గంటల రాత్రి రమాబాయి గారు ఇంట్లో 2 రూమ్లు ఉంటే వేరే గదిలో కూర్చొని ఎక్కి ఏడుస్తుంటుంది. అంబేద్కర్ గారు ఇంతలో కూర్చున్నారు. ఆమె దగ్గరికి పోవాలంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏం చెప్పాలి, 4 పిల్లలను కోల్పోయింది, నేను పోతే ఏమంటావు అని చెప్పేసి భయపడుతూ అయినా ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళి, రమా బాధపడుతున్నావా, నీచమైన భర్తను చేసుకున్నానని బాధపడుతున్నావా, లేకపోతే నీకు ఒక మంచి చీర కొనియాలన్నటువంటి భర్తను చేసుకున్నానని బాధపడుతున్నావా అని అడిగితే ఆమంటది, చూడు సాహెబ్, నేను చనిపోయినా పర్వాలేదు, నీ ఆశయం బతకాలి. నేను చనిపోయిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకున్న జనమే మన పిల్లలు అనుకో అని చెప్పి ఆ మాతృమూర్తి త్యాగం చాలా గొప్పదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ